టీవీ5 సాంబశివరావుని వైసీపీకి టార్గెట్ చేసిందా, లేకపోతే ఆయన అంతటా ఆయన టార్గెట్ అయ్యారు? వాస్తవంగా ఆయన ఓ రకంగా జర్నలిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా తను మామూలుగా డైరెక్ట్ జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చిన వారు కాదు, ఒక గెస్ట్ యాంకర్గా తన కెరీర్ నడుస్తోంది. ఎందుకంటే ఫీల్డ్ నుంచి, రిపోర్టింగ్ నుంచి, ఏ స్టింగర్ నుంచినో రిపోర్టర్ నుంచి పెద్ద పొజిషన్స్కి ఎదిగి వచ్చినటువంటిది కాదు, డైరెక్ట్గా డిబేట్స్ చేయడానికే వచ్చారు. అందువల్ల ఆయన్ని జర్నలిజం బ్యాక్గ్రౌండ్ అనడానికి ఏం లేదు. దానివల్ల ఏమైపోయిందంటే తన మనసులో ఉన్నటువంటి ఎజెండాని, రాజకీయ ఎజెండా, తెలుగుదేశం పార్టీ సింపథైజర్ కాబట్టి ఆ ఎజెండాని అమలు చేస్తూ వచ్చారు. చంద్రబాబుని అపారంగా ఆరాధిస్తారు ఆయన. అది ఏంటి అంటే చంద్రబాబు వల్ల ఆయన రాజకీయ అంటే ఆయన స్థితివంతులు అయ్యారు కాబట్టి. ఆయన ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యాలయంలో పనిచేసేవారు. అక్కడ ఏదో సంథింగ్ వాజ్పేయి టైంలో ఏదో జాబ్ చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం. తర్వాత ఇక్కడ ఈ టీవీ5కి సంబంధించిన పొజిషన్ తీసుకున్నారు. ఏదైతే యాంకర్గా అంటే ప్రజెంటర్గా కార్యకలాపాలు సాగిస్తున్నారు, ఇంటర్వ్యూలు అయి నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ఆయన మీదన వైసీపీకి విపరీతమైన కోపం ఉంది, ద్వేషం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా వ్యక్తిగతంగా వ్యాఖ్యానించడం, విమర్శ చేయటం వేరు, వ్యక్తిగతంగా వ్యాఖ్యానించడం వల్ల టార్గెట్ చేశారు. దాని మీద వాళ్ళకి కూడా కోపం వచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన 2-3 యాక్టివిటీస్ కూడా సాంబా గారు బయటికి చెప్తే కానీ అర్థం కాదు. ఒక జర్నలిస్ట్ని వెంటాడడం నాలాంటి వాళ్ళకి నచ్చదు. డిబేట్లు చేసే వాళ్ళను వీళ్ళని వెంటాడితే ఏం మురుగుతుంది? సరే, ఆ విధానం తప్పని విమర్శించవచ్చు, తప్పులేదు, అది హక్కు కూడా అవతల వాళ్ళకి కూడా. మనం ఒకళ్ళ మీద కామెంట్ చేస్తున్నప్పుడు మనల్ని ఇంకోళ్ళు కామెంట్ చేయరని ఎందుకు అనుకోవాలి. కానీ వ్యక్తిగత కామెంట్లు తప్పని నేను చాలాసార్లు చెప్పాను. నేను ఎవరి మీద వ్యక్తిగత కామెంట్ అయితే చేయను. అయితే ఇక్కడ ఈయనకి సంబంధించి ఆ మధ్యన హైలైట్ చేసింది ఏంటంటే ఆయన మీద కేసు ఏదో పెట్టారు, పెట్రోల్ బంక్ సీజ్ చేశారు అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా ఇంకొక కేసు ఏంటయ్యా అంటే చీటింగ్ భాగవతం మరొకటి వెలుగులోకి వచ్చింది. 2019లో సంధ్యా కన్స్ట్రక్షన్స్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేసిన సాంబశివరావు తన వక్రబుద్ధిని ప్రదర్శించినట్టు ఆలస్యంగా బయటపడింది. సంధ్యా హోటల్స్ పేరిట కారు కొనుగోలు చేయాలని ఇచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్ని తీసుకుని భారీ పేరిట కారు కొన్నట్టు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. సంధ్యా హోటల్స్ కోసం ఓ కారు కొనాలని యాజమాన్యం భావించగా డీడీ ఇస్తే తనకున్న పరిచయాలతో త్వరగా కారు ఇప్పిస్తానని నమ్మించిన సాంబశివరావు 9,21,000 డీడీతో ఆయన భార్య విజయదుర్గ పేరిట స్విఫ్ట్ కారు కొనుగోలు చేసి తమను మోసగించారని సంధ్యా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ లిమిటెడ్ అకౌంటెంట్ పి సాంబశివరావు మంగళవారం గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేశారు. వరుణ్ మోటార్స్తో కలిసి డాక్యుమెంట్లను మార్చి మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదులు పేర్కొంది. దీంతో టీవీ5 సాంబశివరావు మీద చీటింగ్ కేసు నమోదైంది. ఇక్కడ ఇది కుట్ర అని ఎందుకు అనుమానం వచ్చిందంటే ఇది 2019వ సంవత్సరంలో సంధ్యా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు డీడీ ఇస్తే ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి? 2019లో ఇచ్చిన డీడీకి అందులో ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఇందులోనే రాస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి డీడీలే ఇస్తారు. డీడీ ఇచ్చాక ఒకవేళ అట్లాగే తేడా వస్తే అప్పుడే తీసేసుకుని ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు పెట్టడం అంటే సంథింగ్ వెంటాడుతున్నారా అన్నది డౌట్.